హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం. కాఫీ తాగారా? టిఫిన్ చేసారా? 7 అయింది కదా. అదైతే కర్రీ ప్రిపేర్ అండి. నిన్న కూడా మాది ఎగ్ కర్రీయే, ఇవాళ ఎగ్ ఫ్రైయే. ఎగ్గు కారం, ఇలా ఉల్లిపాయలు. దీంట్లో నేను ఆయిల్ ఇది ఎలా చేస్తారంటే, ఆయిల్ వేసేసి జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి ఫ్రై చేసుకున్నాక, అవి వేగినాక ఈ ఆనియన్స్ అయితే ఇలా బ్రౌనిష్ కలర్ లాగా రావాలి. బాగుంటుంది టేస్ట్ ఇలా చేస్తే. ఇప్పుడు ఎగ్స్ ఉన్నాయి కదా, వాటికి హోల్స్ లాగా పెడుతున్నాను. పోపుతో కొంచెం అక్కడక్కడ పెట్టుకున్నామంటే ఘాటులాగా సరిపోతుంది. ఎందుకంటే కారం ఉప్పు కూడా దీనికి లోపలికి వెళ్తుంది కాబట్టి అలాగా. ఇదిగోండి, ఇది కొంచెం సేపు ఫ్రై అవనిచ్చేసి కారం ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. నిన్న కూడా ఇదే మా కర్రీ, ఇవాళ ఇదే కర్రీ. బాగా నచ్చింది, మళ్ళీ చేయమన్నారు, అందుకే ఇచ్చేస్తున్నాను. పసుపు వేసేసి కలిపేసాను. అటు ఇటు అంటే ఫ్రై అవుతూ ఉంటాయి. కొంచెం లైట్గా ఫ్రై చేయాలి, మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. గుడ్డు కూడా ఇది మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. ఎక్కువ ఓకే ఫ్రై చేసుకుంటే దాని టేస్ట్ మారిపోద్ది, గుడ్డు టేస్ట్ కూడా. గుడ్డు కర్రీకి రెడీ చేసేస్తున్నాను కదా. ఇది ఇలా ఫ్రై అయిపోయినాక మసాలా కారం ఉంది. ఈ కారం లేని వాళ్ళు ఎల్లిపాయ కారం అయినా వేసుకోవచ్చు. చిన్న వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కొంచెం ధనియాలు అవి వేసేసి కారం వేసి ఉప్పు వేసి పట్టుకొని దీంట్లో వేసుకుంటే బాగానే ఉంటుంది, సూపర్ టేస్ట్గా. దీంట్లో అయితే కారం వేసేస్తున్నాను. ఎగ్ కారం ఈ కాంబినేషన్లో ఈ ఎగ్ కర్రీ సూపర్గా ఉంటుందండి. కారం కూడా సరిపోతుంది. కలబెట్టేసుకొని 2 minutes ఉంచేస్తే అయిపోతుంది ఈ ఎగ్ కారం. సింపుల్ ప్రాసెస్గా మనం ఎగ్ ఉడికేలోపు ఉల్లిపాయ కట్ చేసేసుకొని ఇవి వేపేసుకుంటే ఎగ్ ఉడికిపోయేలోపు కర్రీ కూడా ఫినిష్ అయిపోతుంది ఫ్రెండ్స్. మాది ఇవాళ ఎగ్ కర్రీ లంచ్ బాక్స్లోకి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. కట్టేస్తున్నాను కూడా. ఓకే ఫ్రెండ్స్, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఓకేనా, బాయ్.